నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. డిసెంబర్ 6న జరిగిన సంఘటనలు, ప్రముఖుల జననాలు, మరణాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా డిసెంబర్ 6న జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. 1992 కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. ఇకపోతే ప్రముఖుల జననాల గురించి తెలుసుకుందాం. 1823 మాక్స్ ముల్లర్ జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషా కోవిదుడు జన్మించారు. ఇతని మరణం 1900. 1892 ఆచంట రుక్మిణమ్మ జన్మించారు. 1898 గున్నార్ మిర్జాల్ స్వీడన్ ఆర్థికవేత్త. ఇతని మరణం 1987. 1936 సావిత్రి సినిమా నటి జన్మించారు. ఈమె మరణం 1981. 1950 నిరుపమరావు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. 1999 నేహా శెట్టి మోడల్, కన్నడ, తెలుగు చిత్రాల నటి జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1956 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మరణించారు. ఇతని జననం 1891. 1995 కాశీనాయన ఆంధ్రప్రదేశ్కు చెందిన అవధూత మరణించారు. అలాగే జాతీయ దినాలు, పండుగల గురించి తెలుసుకుందాం. పౌర రక్షక దినంగా జరుపుకుంటారు. ఇక ఇందులో మనం ఒకరి గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా సుపరిచితుడు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి డాక్టరేట్ పట్టాలను పొంది అది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతదేశ స్వతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇతనికి మరణానంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు ఇతను. చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజు అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఇతను మొదటి స్థానంలో ఎంపికయ్యారు. బాల్యం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్స్ సైనిక స్థావరమైన మౌ అన్న గ్రామంలో, ఇప్పటి మధ్యప్రదేశ్లో, రామ్జీ మలోజీ సాక్వాల్ భీంభాయి దంపతులకు చివరి సంతానంగా, 14వ సంతానంగా జన్మించాడు. ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబా వడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేశారు. 6 ఏళ్ల వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక నష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో 9 మంది అకాల మృత్యువాత పడగా 2 అక్కలు మంజుల, తులసి, 2 అన్నలు బలరాం, ఆనందరావు మిగిలారు. బాల్యంలో అంబేద్కర్ సమస్య. మోహార్లను అస్పృశ్యులుగా పరిగణించడం వల్ల అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ఫ్యూన్ కార్మికుడు వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు. ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా ఫ్యూన్ లేడు కనుక నీళ్లు లేవు అని వివరించాడు. డబ్బులు చెల్లించే స్తోమత ఉన్నా సేవలు అందించే వాళ్ళు ముందుకు రాకపోవడం వలన మంగలి, మహర్లని, చాకలి వీరి బట్టలను ముట్టుకునేవారు కాదు. అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ 9 సంవత్సరాల వయసులో మూనూరు నుండి గోరేగావ్కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వారు అస్పృశ్యులని ముందుకు రాకపోతే మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి 2 కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడవగా అంబేద్కర్ సోదరులే సొంతంగా బండి నడుపుకొని వెళ్లారు. విద్యాభ్యాసం, ఉద్యోగం, కుల వివక్ష. బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది.
కానీ పై చదువు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజుగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1915లో ఎంఏ, 1916లో PhD పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశం వచ్చారు. అప్పటికి అతని వయసు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. మహారాజా షాయాజీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యారు. కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తి వేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకు ఎంతో కృషి చేస్తుండేవారు. మహారాజు సహాయంతో అంబేద్కర్ మూక నాయక్ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజ్ ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్ని పై చదువుల కొరకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ బార్ అట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc పట్టాలను పొందాడు. కానీ కార్యాలయంలో జనులు కూడా అతనిని అస్పృశ్యులుగా చూచారు. దళిత మహాసభ 1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు. మహత్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండేది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనక అంటరాని వాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు. అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని వ్రాసాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ను సాదరంగా ఆహ్వానించారు. కొలబాలోని ఉత్సవ సంఘాధ్యక్షులైన బ్రాహ్మణుడైన బలాయ శాస్త్రి ఆ ఉత్సవాల్లో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరానితనం నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులను పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరాని వారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవం త్యాగము చేస్తూ సమాజ బావు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల అంటరానితనం సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారంను చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడిందే, రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు. గాంధీ అంబేద్కర్ల మధ్య పూనా ఒప్పందం 1919 మాంటేగన్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు భారతదేశంలో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది. ఈ సమావేశాలు 1930, 31, 32లలో జరిగాయి. ఈ 3 సమావేశాలకు అంబేద్కర్ హాజరు కాగా రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీకి అంబేద్కర్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుండి గాంధీ బయటకు వచ్చేశారు. 1932లో రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయి ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహార దీక్ష చేపట్టాడు.
అంబేద్కర్పై నైతిక ఒత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దాని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు. అంబేద్కర్ కూడా అందులో భాగస్వామ్యం చేశాడు. కానీ అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీంతో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశ విభజనతో కూడిన స్వతంత్రం రావడం జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి. కృష్ణమాచారి కేంద్ర మంత్రి ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, రాజ్యాంగ రచనా సంఘంలో నియమితుడైన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాజకీయాల్లో నిమగ్నులయ్యారు, ఉన్న ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచన వారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత జీవితం. అంబేద్కర్ తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించారు. బౌద్ధ ధర్మ స్వీకారం. 1956 అక్టోబర్ 29 నాడు నాగపూర్లో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్షా సదస్సులో అంబేద్కర్ 5 లక్షల మంది అనుచరులతో బౌద్ధ ధర్మమును స్వీకరించాడు. ముందుగా త్రిశారణం పంచశీల స్వీకరించి అతనితో ఉన్న 5 లక్షల మందికి 22 ప్రతిజ్ఞలతో బౌద్ధ ధమ్మముని ఉపదేశించాడు. గాంధీతో అనేక విషయాల్లో విభేదించిన తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరమైన దాన్ని ఎంచుకున్నానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతి తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలు రాశాడు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ప్రొవిడెన్షియల్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధ అండ్ హిజ్ ధర్మ ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లీ నికోలిస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు 6 మేధావుల్లో ఒకరు అని ప్రశంసించారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మహాపరినిర్వాణం చెందారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ఆ మహానీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం. అతను అభ్యసించిన డిగ్రీలు: BA బాంబే విశ్వవిద్యాలయం 1912, MA కొలంబియా విశ్వవిద్యాలయం 1915, MSc లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 1921, PhD కొలంబియా విశ్వవిద్యాలయం 1927, DSc లండన్ విశ్వవిద్యాలయం 1923, బారిస్టర్ ఎట్ లా గ్రేస్ ఇన్ లండన్ 1923, LLD కొలంబియా విశ్వవిద్యాలయం 1952 గౌరవ పట్టా, డిలిట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 1953 గౌరవ పట్టా. భారత రాజకీయాలపై ప్రభావం. దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉంది. ఇది కేవలం దళిత ఓట్లు దక్కించుకోవడానికే కానీ సమాజాభ్యుదయం జరగలేదు అనడంలో విమర్శ ఉంది. అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలు. భారతదేశంలో కులాలు, వాటి విధానాలు, పుట్టుక, అభివృద్ధి, ఇతర వ్యాసాలు. బొంబాయి చట్టసభలో సైమన్ కమిషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ఉపన్యాసాలు. హిందూ మతం తాత్వికత, భారతదేశం కమ్యూనిజానికి ముందు కావాల్సిన విప్లవం, ప్రతి విప్లవం, బుద్ధుడు లేక కారల్ మార్క్స్. హిందూ తత్వంలో చిక్కు ప్రశ్నలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు సంపుటి 4. ఆచార్య పేర్వారం జగన్నాథం హిందూ మొదలో చిక్కుముడులు. అంటరాని వారు, అంటరానిపై వ్యాసాలు. బ్రిటిష్ భారతదేశం ప్రాంతాల ఆర్థిక బలం, పరిణామం. శూద్రులంటే ఎవరు? అంటరాని వారు. పాకిస్తాన్ లేక భారతదేశ విభజన.
అంబేద్కర్ రచనలు. అంటరాని వారి గురించి కాంగ్రెస్ గాంధీ చేసిన కృషి, గాంధీ అంటరాని వారి ఉద్ధరణ రచనలు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1942 నుంచి 46 వరకు. బుద్ధుడు అతని ధర్మం రచనలు. అముద్రిత రచనలు. ప్రాచీన భారత వాణిజ్యం చట్టాలపై వ్యాఖ్యలు. వీసా కొరకు వేచి ఉండుట ఇతరాలు. భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డాక్టర్ అంబేద్కర్. భారతదేశ మొదటి స్వతంత్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యునిగా డాక్టర్ అంబేద్కర్. 1947 56. పాలి వ్యాకరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమతా విప్లవం, మానవ హక్కులై పోరాటం 1927 మార్చి నుండి 1956 నవంబర్ 27 వరకు కాలక్రమంలో ఘటనలు. అతని సమతా విప్లవం, సామాజిక రాజకీయ మతపరమైన చర్యలు 1929 నవంబర్ నుండి 1956 మే 8 వరకు జరిగాయి. 1956 నవంబర్ 20లో అంబేద్కర్ అతని సమతా విప్లవం ఉపన్యాసాలు జనవరి 1 నుండి నవంబర్ 20 వరకు 1956లో జరిగాయి. అంబేద్కర్ను దహనం చేసిన ప్రాంతాన్ని చైత్య భూమిగా పిలుస్తూ ఆయన స్మారక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహం అనేది బిఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం ఇల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా 2022 ఏప్రిల్ 2న పేరు మార్చారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి 2022 సెప్టెంబర్ 15న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు పెట్టబడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అన్ని నియోజకవర్గాల నుండి 50,000 మంది పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.